సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది అన్నమాట. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం, ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే గుర్తు, ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది. మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మ్ చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురువే నమః 108 సార్లు చేయండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు, పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం, విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలను ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు. ఈ కరింగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది.
ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను, ఇక్కడ మాల లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొనలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే, మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు. కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టం అవుతుంది, సంబంధాల పరీక్షలు లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని
పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్న. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు.